ఈరోజు మనం చెప్పుకునే కథ బంధాలు బంధుత్వాలు. రాఘవరావు గేటు దగ్గర తన ఇంటి ముందు పెట్టి ఉన్న భార్య లక్ష్మి పార్థివ దేహాన్ని మార్చి మార్చి చూస్తూ ఉన్నాడు. నిన్నటి వరకు నవ్వుతూ తుళ్ళుతూ తమ మధ్య తిరిగిన తన లక్ష్మి ఇక లేదు అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతోంది మనసు. అయితే లక్ష్మి మరణించింది అన్న వార్త తెలిసి కూడా తమ బంధువర్గం వాళ్ళు ఎవరూ రాకపోవడం ఆయన మనసుని ఇంకా ఎక్కువగా బాధిస్తోంది. లోపల నుండి తన కొడుకుల మాటలు వినిపించాయి. పోన్లే, అమ్మ అలా నిద్రలోనే చనిపోయింది, ఏదో అనారోగ్యంతో హాస్పిటల్ డాక్టర్లు అంటూ తిరగక్కర్లేకుండా అంటూ పెద్దవాడి గొంతు వినిపించింది. అవునన్నయ్యా, ఈ రోజుల్లో హాస్పిటల్కి వెళ్తే మాటలా, బోలెడు డబ్బు ఖర్చు. ఆ డబ్బే ఉంటే ఇంకో అవసరానికి పనికొస్తుంది అంటున్నాడు చిన్న కొడుకు. చిచ్చి, కన్నతల్లి మరణంలో కూడా డబ్బు గురించి మాట్లాడుకుంటున్నారు తన కొడుకులు. ఎంత హేయమైన విషయం! బాధగా మూలిగింది మనసు. లక్ష్మి మొహం కేసి చూశాడు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటూ తనని చూసి నవ్వుతున్నట్లుగా అనిపించింది. ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయాడు రాఘవరావు. ఏమండి, మీ పిన్నిగారి అబ్బాయి పెళ్ళి, పాపం మరీ మరీ పిలిచారు, వెళ్ళకపోతే బాగుండదండి, వెళ్ళి వద్దాం అంది లక్ష్మి. చూడు, ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాలంటే దగ్గర బంధువులం కనుక పిన్నికి బాబాయికి పెళ్ళి కొడుక్కి అందరికీ బట్టలు కొనాలి, బోలెడు ఖర్చు. ఆ డబ్బే ఉంటే మరో అవసరానికి పనికొస్తుంది. అసలే పిల్లలు ఎదుగుతున్నారు, వాళ్ళకి బోలెడన్ని కొనాల్సి ఉంటుంది. ఒంటి చేతి సంపాదన, నువ్వు ఇలాంటి ఖర్చులన్నీ పెట్టకు అన్నాడు రాఘవరావు. అది కాదండి, ఖర్చు అనుకొని మన వాళ్ళ ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకు వెళ్ళకపోతే బంధుత్వాలు ఎలా మిగులుతాయండి? లక్ష్మి, నన్ను విసిగించకు. బంధుత్వాలు కాదు, నా పిల్లల భవిష్యత్తు నాకు ముఖ్యం. నేను సంపాదించే ప్రతి రూపాయి వాళ్ళ బాగు కోసమే అయి ఉండాలని నా తాపత్రయం. అర్థం చేసుకో లక్ష్మి. ఇక ఈ సంభాషణ ఇక్కడితో ఆపేయి అన్నాడు చిరాకుగా. పాపం లక్ష్మి మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. తన పిల్లల భవిష్యత్తు అన్న తాపత్రయమే ఇంధనంగా తన బతుకు బండిని నడిపాడు రాఘవరావు. బ్యాంకులో క్లర్కుగా మొదలైన జీవితం గబగబా ముందుకు సాగుతూ ఒక 5 సంవత్సరాల్లో ఆఫీసర్ హోదాలోకి వచ్చింది. పిల్లల చదువులు పెరిగి వాళ్ళు చదివే స్కూలు మారింది. అలా ఖర్చు పెరిగింది. తన మనస్తత్వం మారలేదు. ఏమండి, మా బాబాయి చనిపోయాడట, నాన్న ఫోన్ చేశారు, మనం చూడడానికి వెళ్ళకపోతే బాగుండదు. మా బాబాయి పాపం మన పెళ్ళికి వచ్చి నాన్నకు సాయం కోసం 10 రోజులు ఉన్నాడు. మమ్మల్ని చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఇప్పుడు మనం వెళ్ళకపోతే బాగుండదండి. ఆఫీసు నుండి రాగానే కళ్ళనీళ్లతో చెబుతున్న లక్ష్మిని చూసి కోపం ముంచుకొచ్చింది రాఘవరావుకి. లక్ష్మి, ఇప్పుడు పిల్లల పరీక్షలు జరుగుతున్నాయి. ఇది తెలిసి నువ్విలా మాట్లాడడం ఏమన్నా బాగుందా? ఇప్పుడు మనం వెళ్ళినా వెళ్ళకపోయినా చనిపోయిన వ్యక్తి తిరిగి రాడు కదా. ఇప్పుడు అంత దూరం బెంగళూరు వెళ్ళాలంటే ఎంత ఖర్చు? 3-4 రోజులు వెళ్తే పిల్లల చదువులకు ఎంత ఇబ్బంది? ఇవన్నీ ఆలోచించావా అంటూ భార్యకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయాడు రాఘవరావు. పాపం అవకాశం దొరికినప్పుడల్లా తనకి బంధుత్వాల గురించి, నలుగురితో బంధం ఉండవలసిన అవసరం గురించి చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉండేది లక్ష్మి. కొన్ని సందర్భాల్లో డబ్బు కన్నా నా అనే మనిషి అవసరం ఎంత ఉంటుందో, ఇప్పుడు మనం ఎవరితోనూ సంబంధాలు ఉంచుకోకపోతే ఆ సమయంలో ఎంత చింతించాల్సి వస్తుందో చిలక్క చెప్పినట్టు చెప్పింది లక్ష్మి. అప్పుడు తనకి ఎక్కలేదు. అప్పుడు తన దృష్టి అంతా తను, తన భార్య, తన పిల్లలు, వారి ఎదుగుదల అంతే. వేరే ఏ ఆలోచన చేయలేదు. కానీ ఇప్పుడు తన కళ్ళెదురుగుండా
తన భార్య లక్ష్మి నిర్జీవంగా ఉన్నప్పుడు తన మనసు ఆమె చెప్పిన నా అనే ఒక్క వ్యక్తి కోసం వెతుకుతోంది. ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు అర్థమవుతున్నాయి. కానీ ఏం లాభం? ఇప్పుడు తన గతాన్ని మార్చలేడుగా. తనకే లేని బంధుత్వాలు, ప్రేమలు తన పిల్లలకు ఎక్కడి నుండి వస్తాయి? వాళ్ళని తను ఏనాడైనా ఎవరితోనైనా కలవనిస్తేనే కదా. గతాన్ని కాదు కానీ భవిష్యత్తును ఖచ్చితంగా మార్చాలి. ఇకనైనా తను మారాలి. ఈనాడు తను ఈ కొద్దిసేపటి నుంచి అనుభవిస్తున్న ఒంటరితనం రేపు తన పిల్లలు అనుభవించకూడదు గట్టిగా నిర్ణయించుకున్నాడు రాఘవరావు. లక్ష్మి దశదిన కర్మలు పెద్ద ఆర్భాటం లేకుండానే గడిచిపోయాయి. వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. వారిలో కూడా చాలామంది లక్ష్మి తరపువారు, మమకారం చంపుకోలేక వచ్చిన వాళ్ళు. మరికొంతమంది లక్ష్మి మంచితనం వల్ల, ఆ చుట్టుపక్కల వారితో పెంచుకున్న స్నేహబంధం వల్ల వచ్చిన వాళ్ళు. రాఘవరావు కొడుకులిద్దరికీ 1 సంవత్సరమే వ్యత్యాసం. ఇద్దరూ బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఒకేసారి పెళ్ళిళ్ళు చేసి కొడుకులు కోడళ్ళు సంతోషంగా కళ్ళ ముందు తిరుగుతుంటే చూసి ఆనందించాలని ఎంతో కోరుకుంది లక్ష్మి. ఆమె బ్రతికుండగా ఆ కోరిక తీరలేదు. ఎన్నో సంబంధాలు చూసింది. తనకు నచ్చినవి లక్ష్మికి నచ్చలేదు, లక్ష్మికి నచ్చినవి తనకి నచ్చలేదు. ఇప్పుడు ఆ సంబంధాలలో లక్ష్మికి నచ్చిన 2 సంబంధాలు మళ్ళీ చూశాడు రాఘవరావు. అవి తనకు అప్పుడు ఏమాత్రం నచ్చలేదు. వాటిలో ఒకటి తన స్నేహితుడి కూతురు శ్రీవల్లి, ఇంకొకటి విశాల వాళ్ళ తరపు బంధువుల అమ్మాయి ఆరాధ్య. అమ్మాయిలు ఇద్దరూ బాగా చదువుకున్నవారు, చాలా అందమైన వాళ్ళు కూడా. కానీ వాళ్ళిద్దరివి ఉమ్మడి కుటుంబాలే. అలాంటి కుటుంబంలో అమ్మాయిని తెచ్చుకుంటే వాళ్ళ ఇళ్లల్లో జరిగే ప్రతి చిన్న వేడుకకు వెళ్ళేందుకే తన పిల్లల సంపాదన సరిపోదంటూ వాటిని తోసిపుచ్చాడు ఆ రోజు. ఇప్పుడు రాఘవరావు ఆ ఇద్దరు అమ్మాయిలతోనూ వాళ్ళ తల్లిదండ్రులతోనూ మాట్లాడాడు. తల్లి చనిపోయింది కనుక ఈ సంవత్సరం పెళ్లి చేయకూడదు, కానీ ఈలోగా స్నేహం పేరుతో తను తన కొడుకులు తరచూ వాళ్ళని కలుస్తామని, తద్వారా తన కొడుకులకు ఉమ్మడి కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఉండే ప్రేమానురాగాలు, అనుబంధాలు అర్థమయ్యేందుకు అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చాడు రాఘవరావు. అదృష్టవశాత్తు వాళ్ళు ఒప్పుకున్నారు. అలాగే రాఘవరావు తీసుకున్న ఇంకొక ముఖ్యమైన నిర్ణయం ఈ సంవత్సరం అంతా తన వైపున, తన భార్య వైపున ఉన్న బంధువర్గాన్ని కలవటం. తమ బంధువులలో 2-3 కుటుంబాల వారు ఆర్థిక స్థితి సరిగ్గా లేని కారణంగా పిల్లలకు సరైన చదువు చెప్పించలేకపోతున్నారని, వాళ్లకు సహాయం చేస్తే బాగుంటుందని లక్ష్మి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి రాఘవరావుకి. ఇప్పుడు నిజానికి తను ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్నాడు, కొడుకులు కూడా అంతే. కనుక ఇప్పుడు ఆ పని చేయడానికి పూనుకున్నాడు రాఘవరావు. దానివల్ల కొంతైనా బంధువులలో మంచి పేరు తెచ్చుకునేందుకు పునాది వేసుకోవచ్చు అని ఆలోచన. అలా ఒక 3 కుటుంబాలలోని 3 పిల్లల చదువుల బాధ్యత పూర్తిగా తీసుకున్నాడు రాఘవరావు. అలాగే తన స్నేహితులు, బంధువుల ఇళ్లల్లోని ప్రతి శుభకార్యాలకి, అశుభకార్యాలకు తప్పకుండా హాజరవ్వటం మొదలుపెట్టాడు. తను వెళ్ళడమే కాకుండా వీలైనప్పుడల్లా తన కొడుకులను కూడా బలవంతంగానైనా తీసుకువెళ్ళటం మొదలుపెట్టాడు. ఇదంతా చూస్తూ కొడుకులు మొదట్లో తండ్రితో వాదులాడటం, విసుక్కోవటం చేశారు. కానీ శ్రీవల్లి, ఆరాధ్యల పరిచయం, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వస్తూ ఉండడం వల్ల అలా మనవాళ్ళు, బంధువులు అంటూ అందరూ కలిసి ఉండడంలోని ఆనందాన్ని వాళ్ళు కూడా ఎంజాయ్ చేయటం నేర్చుకున్నారు. ఇన్ని సంవత్సరాలు తాము ఏం కోల్పోయారో అర్థమవుతుంది వాళ్ళకి. అంతటితో ఆగలేదు రాఘవరావు. తమ ఇంటి దగ్గరలోని వృద్ధాశ్రమానికి వారానికి 1 రోజు వెళ్ళి అక్కడి వారితో ముచ్చటిస్తూ
వారి యోగక్షేమాలు కనుక్కుంటూ వాళ్లకు కావలసిన చిన్న చిన్న అవసరాలు తీర్చడం లాంటి పనులు కూడా చేయడం మొదలుపెట్టాడు. అలా కేవలం తన బంధువులు అయిన వాళ్లే కాక ఇంకా పెద్దదైన విశాలమైన కుటుంబాన్ని పొందాడు. లక్ష్మి సంవత్సరికం అయిన వెంటనే పంతులు గారితో మాట్లాడి తన కొడుకుల పెళ్లిళ్లకు ముహూర్తం పెట్టించాడు. ఇప్పుడు అతని ఇంట్లో నిశ్చితార్థం దగ్గర నుండి పెళ్లి వరకు ప్రతి వేడుక బోలెడమంది బంధువులు స్నేహితులతో కలకలలాడుతూ అంగరంగ వైభవంగా జరుగుతోంది. మన చుట్టూ మన కుటుంబంతో పాటు మనవాళ్ళు అనే ఆత్మీయులు బంధువులు స్నేహితులు ఉంటే అందులో ఎంత ధైర్యం ఆనందం ఉంటుందో ఇప్పుడు అర్థమైంది రాఘవరావుకి. కళ్యాణ మండపం దగ్గర పెట్టిన ఫోటోలో నుండి లక్ష్మి తనను చూస్తూ సంతోషంగా నిండు హృదయంతో నవ్వుతున్నట్లు అనిపించి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రాఘవరావుకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.